హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మీ కడుపులో గనక అబ్బాయి ఉంటే మీకు ఈ 3 విషయాలు అస్సలు నచ్చవట. ఆ విషయాలు ఏంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కడుపులోని చిన్నారి అబ్బాయా లేదా అమ్మాయా అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశగానే ఉంటుందండి. ఎందుకంటే 9 మాసాలు వెయిట్ చేయాలంటే చాలా కష్టమే. అందుకే ఎక్కువ మంది గర్భవతులు కడుపులో ఉన్నది ఎవరా, వారి సిమ్టమ్స్ ఎలా ఉంటాయని సర్చ్ చేస్తూనే ఉంటారు. బట్ ఎక్కువ మంది తల్లులకు వారి కడుపులో బాయ్ బేబీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో కొన్ని రీసెర్చెస్ ద్వారా తెలుసుకొని ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో ఈ 3 లక్షణాలు కనుక మీలో ఉన్నాయంటే మీ కడుపులో బాయ్ బేబీ ఉండే ఛాన్సెస్ 90% వరకు ఉండొచ్చు. ఆ లక్షణాలు అంటే ఇప్పుడు చూసేద్దాం. మొదటి విషయం ఏంటంటే, గర్భవతులకు కొన్ని రకాల వాసనలు పడవని మనకు తెలిసిందే. అంటే గర్భధారణ సమయంలో అన్నం ఉడుకుతున్నప్పుడు, తోటకూర లేదా ఇతర రకాల కాయగూరలు వండుతున్నప్పుడు, లేదా కొన్ని రకాల మాంసాలు వండుతున్నప్పుడు కడుపులో వికారంగా చాలా తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ వాసనలు తట్టుకోలేకపోతారు గర్భవతులు. కానీ మీ కడుపులో కనుక అబ్బాయి ఉంటే మీకు తప్పకుండా 2 వాసనలు అస్సలు పడవట. అవి ఏంటంటే ఆనియన్ మరియు గార్లిక్ స్మెల్. మీ కడుపులో కనుక అబ్బాయి ఉంటే మీకు ఆనియన్ మరియు గార్లిక్ స్మెల్ అనేది అస్సలు పడదు. అవి వాసన పీల్చినప్పుడు మీకు కడుపులో వికారంగా అనిపించడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం లాంటివి జరుగుతుందన్నమాట. సో ఇది ఫస్ట్ లక్షణం. ఇక రెండవ విషయం ఏంటంటే, మీ కడుపులో గనక అబ్బాయి ఉంటే మీకు తీపి పదార్థాలు అస్సలు నచ్చవట. సాధారణంగా గర్భవతులకు ఉండే వామిటింగ్ సెన్సేషన్కి లేదా మార్నింగ్ సిక్నెస్కి ఎక్కువగా తీపి పదార్థాలు తినాలని ఆశపడతారండి. తీపిగా అంటే పేస్ట్రీస్ కానీ, చాక్లెట్స్ కానీ ఇలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ మీ కడుపులో కనుక బేబీ బాయ్ ఉంటే మీకు తీపి పదార్థాలు అస్సలు నచ్చవట. దానికి బదులుగా బాగా కారకారంగా, పుల్లంగా, సాల్టీగా తినాలని అనిపిస్తుందట. ఇక మూడవ విషయం ఏంటి అంటే, మీ కడుపులో కనుక అబ్బాయి ఉంటే మీకు హై టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది విడుదలవుతుంది. ఈ యొక్క హార్మోన్ కారణంగా మీకు అధికంగా మాట్లాడడం అనేది నచ్చకపోవచ్చు. అంటే మీకు మూడ్ స్వింగ్స్లో చాలా తేడాలు వస్తాయి. మీరు తక్కువగా మాట్లాడడానికి మాత్రమే ఇష్టపడతారు. మీరు డామినేటింగ్గా ఉంటారు. ఎక్కువగా కోపపడము, ఎక్కువగా టెన్షన్ అవ్వడము, ఇలాంటివన్నీ మీ కడుపులో అబ్బాయి ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతుందట. ఫ్రెండ్స్, ఇదైతే బామ్మలు చెప్పిన మరియు అనేక మంది తల్లుల యొక్క అనుభవాలను బట్టి కడుపులో అబ్బాయి ఉంటే ఈ 3 లక్షణాలు ఉండేవట. బట్ నా విషయంలో ఎలా జరిగింది, నా అనుభవం ఎలా ఉండిందని చూసినట్లయితే, నాకైతే మొదట అబ్బాయి పుట్టాడండి. మా బాబు కడుపులో ఉన్నప్పుడు నాకు ఈ 3 లక్షణాలు ఉన్నాయా అని చూసినట్లయితే, నాకు మొదటిగా ఏం చెప్పాను, స్మెల్ సెన్సిటివిటీ ఉండేది అని ఉంటుంది అని మనము ఈ వీడియోలో చూసాం కదా. బట్ నాకైతే ఎలాంటి స్మెల్ సెన్సిటివిటీ లేదండి. 9 మంత్స్ వరకు కూడా నాకు మార్నింగ్ సిక్నెస్ కానీ, వామిటింగ్స్ కానీ ఇలాంటి ఏ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చెయ్యలేదు. సో అన్ని వాసనలు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే కలిగించలేదు. ఇక రెండవ విషయానికి వస్తే, నాకు అయితే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. ప్రెగ్నెన్సీ ముందు వరకు కూడా స్వీట్స్ని ఎక్కువగా ఇష్టపడి తినేదాన్ని. బట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత స్వీట్స్ అనేవి అస్సలు పడకుండా స్పైసీ ఫుడ్స్ తినడానికి ఇష్టపడ్డాను. సో ఈ ఒక్క లక్షణం అయితే నాకు ఉందండి. నేను మా బాబు కడుపులో ఉన్నప్పుడు ఎక్కువగా స్పైసీ ఫుడ్ని ఇష్టపడి తినేదాన్ని. పుల్లగా ఉండే వాటిని, స్పైసీగా కారంగా ఉండే మసాలా ఐటమ్స్ని ఎక్కువగా తినేదాన్ని. ఇక మూడవ విషయానికి వస్తే, నాకైతే ఇలా ఎలాంటి కోపం కానీ, మూడ్ స్వింగ్స్ కానీ లేవండి. 9 మంత్స్ కూడా హ్యాపీగా జర్నీ అనేది ఉన్నింది నాది. ఎక్కువగా మాట్లాడుతూనే ఉన్నాను. బాగా అందరి ఫ్రెండ్స్తో మింగిల్ అవుతూ 9 మంత్స్ అయితే చాలా హ్యాపీగా గడిపాను. నాకు ఈ 3rd సిమ్టమ్ కూడా లేదు. ఫ్రెండ్స్, ఈ విషయాలు మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఖచ్చితంగా ఈ లక్షణాలే ఉండాలని లేదండి. గర్భవతులకు కొన్ని లక్షణాలు అనేవి
అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకే తల్లులు ఒకవేళ కనుక మీరు వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే మీకు అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తప్పకుండా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో మీరు కనుక ఇలా కామెంట్స్లో మీరు షేర్ చేసుకోవడం ద్వారా చూస్తున్న వారికి, కొత్తగా తల్లులు అయ్యున్న వారికి, గర్భవతులు అయ్యున్న వారికి ఇవి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.